నమస్తే అండి. సమ్మర్‌లో వాడాల్సిన బెస్ట్ 3 ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఇవి ఎలా తయారు చేయాలి? అలానే మనం దీన్ని మొక్కలకి ఎలా ఇవ్వాలి? ఏ మొక్కలకి ఇస్తే మన మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్పే క్వాంటిటీ మీరు ఎక్కడైనా మిస్ అయితే మీ మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఫస్ట్ మనం తయారు చేయబోయే లిక్విడ్ వచ్చేసి నీమ్ కేక్ లిక్విడ్ అండి. ఇది ఎలా తయారు చేయాలి అంటే మీరు మార్కెట్‌లో చాలా రకాల నీమ్ కేక్స్ వచ్చాయండి. కాకపోతే మీరు దాంట్లో ఒరిజినల్ చెక్ చేసి తీసుకోండి. లేదా మీ ఇంటి దగ్గర మిల్ ఉంటుంది కదండీ! అంటే నిమ్మ చెట్టుకి నిమ్మకాయలొస్తాయి. ఆ కాయల నుంచి ఒక గింజ వస్తుందండి. దాంట్లో నుంచి ఆయిల్ తీస్తారు. ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన ఏదైతే కేక్ ఉంటుందో దాన్ని మనం యూజ్ చేసుకోవాలండి. అలా మీ ఇంటి దగ్గర ఏమైనా ఉంటే అది తీసుకొచ్చుకోండి. దాన్ని ఒక 20 గ్రామ్స్ మీరు తీసేసుకొని ఒక బకెట్ కానివ్వండి, లేదా ఒక బౌల్ కానివ్వండి, లేదంటే ఒక పాట్ కానివ్వండి, మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాంట్లో మీరు ఆ పౌడర్‌ని వేసేయండి. వేసిన తర్వాత దాన్ని నానడానికి ఒక లీటర్ వాటర్ పోసేసి దానిపైన ఒక లిడ్ పెట్టేసి షేడ్ ఉన్న దగ్గరే మాత్రమే పెట్టాలండి. ఎండలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మీకు లిక్విడ్ అనేది పాడైపోతుంది. అయితే దీన్ని మీరు 24 అవర్స్ దాన్ని సోక్ చేయాలండి. సోక్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనము నీమ్ కేక్ లిక్విడ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇది మీరు ఒక్కసారి మీ గార్డెన్‌లో ఇచ్చారనుకోండి మీ మొక్కలకి, పైన అయితే మనకు తెలుస్తుందండి. మొక్కల పైన పురుగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేసి మనకు తెలుస్తుంది. బట్ ఏంటంటే మీకు పాట్ లోపల మట్టి ఉంటుంది. మట్టిలో మనకి ఎలాంటి ఫంగస్ ఉంది, ఎలాంటి పురుగులు ఉన్నాయి అనేవి మనకు తెలియదండి. మనకు కంటికి కనిపించినవి. అయితే మీరు ఆ సాయిల్‌లో ఆ లిక్విడ్ ఇచ్చారనుకోండి, మీకు ఎలాంటి పురుగులు కానివ్వండి, ఫంగస్‌లు కానివ్వండి రావు. ఇదొక్క ప్రయత్నం మీరు చేశారంటే గార్డెనింగ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. అయితే దీన్ని రెడీ చేశాక ఆ వాటర్‌ని మనము 1:10 రేషియోలో కలుపుకోండి. మీరు డైరెక్ట్‌గా ఇచ్చారనుకోండి, ఆ ఘాటుకి మొక్కలనేవి వాడిపోవడము, మాడిపోవడం, అలానే చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు 1:10 రేషియోలోనే కలుపుకోండి. అయితే ఈ లిక్విడ్ వచ్చేసి ఏ మొక్కలకి ఇవ్వచ్చు అనేసి మీకు డౌట్ రావచ్చండి. ఇది ఇండోర్, అవుట్‌డోర్ ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చు. ఇది న్యూట్రిషన్ వాల్యూస్‌ని కూడా పెంచుతుంది. అలానే మట్టిని కూడా చాలా హెల్తీగా చేస్తుందండి. అప్పుడు మనకి మొక్క అనేది చాలా హెల్తీగా గ్రో అయ్యి మొక్కలకి ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు ఇవ్వాలి అనేది ఒక డౌట్ ఉంటుందండి మనకి. మీరు నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే నెక్స్ట్ లిక్విడ్ ఏంటో తెలుసుకుందాం. ఈ లిక్విడ్ వచ్చేసి బనానా పీల్ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ చాలా మంది రెడీ చేస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. బట్ ఏంటంటే దీన్ని ఎలా కలుపుకోవాలి, ఎలా రెడీ చేయాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాము. అయితే బనానా పీల్ లిక్విడ్ వచ్చేసి మనం ఒక 20 మొక్కలకి అలా మనం తయారు చేస్తున్నాం అనుకోండి. ఒక 5, 6 పీల్స్ తీసేసుకోండి. వాటిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోండి. ఒక బకెట్ కానివ్వండి, లేదా పాట్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అదండి. నేను మాత్రం చిన్న పాట్ ఉంది, దాంట్లో రెడీ చేసి చూపిస్తాను మీకు. చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకొని దాంట్లో వేయండి. దాంట్లో ఒక 1 నుంచి 1.5 లీటర్ వాటర్ పోసేసి మీరు పక్కన పెట్టేయండి. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని 12 అవర్స్ కంటే ఎక్కువగా మీరు దాన్ని సోక్ చేయకూడదండి. దానివలన ఏమవుతుందంటే మీకు ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎండ కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే మీరు 24 అవర్స్ ఉంచొచ్చు. అంతకంటే ఎక్కువ మీరు ఉంచకూడదు. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్‌లో పెట్టాక మీరు అందులో వేసాక అది షేడ్‌లో ఉండాలండి. ఏ లిక్విడ్ అయినా కానివ్వండి షేడ్‌లోనే పెట్టాలి. దాని వలన మనకి లిక్విడ్ అనేది చాలా మంచిగా రెడీ అవుతుంది. అలా పెట్టాక మీరు 12 అవర్స్ తర్వాత ఆ లిక్విడ్ అనేది తీసేసుకొని 1:8% మీరు నార్మల్ వాటర్ కలుపుకొని మీ మొక్కలకి ఇవ్వండి. అయితే ఇవి ఏ మొక్కలకి ఇవ్వాలి అండ్ ఏ మొక్కలకి ఇవ్వాలంటే మీకు ఈ ఫ్రూటింగ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి వచ్చే మొక్కలకి ఎక్కువగా ఇవ్వండి. దానివలన మీకు ఫ్రూటింగ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి చాలా ఎక్కువగా వస్తుంది. కొన్ని మొక్కలు ఉంటాయండి, మొగ్గలు వస్తాయి కానీ అవి విచ్చుకోవు. విచ్చుకున్న తర్వాత మనకి కాయలు వస్తాయి, పిందెలు వస్తాయి కానీ పిందెలు పెద్దగా అవ్వవు. అలాంటి మొక్కలకు కూడా మీరు దీన్ని ఇవ్వచ్చండి. అయితే దీన్ని ఎప్పుడు ఇవ్వాలి అనేసి ఇంకొక డౌట్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ఇది ఇస్తున్నారో అప్పుడు మీరు నీమ్ కేక్ లిక్విడ్ అనేది ఆపండి. ఆ ప్లేస్‌లో ఈ లిక్విడ్‌ని ఇవ్వండి. అయితే కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఫ్లవర్స్ ఒకసారి వచ్చేసి ఫ్లవర్స్ కూడా ఆగిపోతాయండి. అలాంటి మొక్కలకు కూడా మీరు ఇచ్చారనుకుంటే మీకు వెంటనే మీకు ఫ్లవరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పువ్వులు రాని మొక్కలకి ఇవ్వమని చెప్పానండి. కానీ ఎలా ఇవ్వాలో చెప్పలేదు కదా మీకు. అయితే దీన్ని ఒక్కసారి ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఇవ్వండి. అలానే వంకాయ, టమాటా,
మందార ఇలాంటి మొక్కలకు కూడా మనం ఈ లిక్విడ్ ఇవ్వచ్చండి. నెక్స్ట్ లిక్విడ్ ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్తో పాటు మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అదే అండి ఆనియన్ పీల్ లిక్విడ్. మొదటగా దీన్ని ఎలా రెడీ చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఎన్నైతే ప్లాంట్స్కి లిక్విడ్ ఇవ్వాలి అనుకుంటున్నారో దాని ప్రకారం మీరు లిక్విడ్ రెడీ చేసుకోవాలండి. అయితే ఒక 20 మొక్కలు మీకు ఇవ్వాలి అనుకుంటే ఒక 2 గుప్పెళ్ళు ఎండిపోయిన ఆనియన్ పీల్స్ మీరు తీసుకోవాలండి. అది మీరు బకెట్లో కానివ్వండి, దేంట్లో అయినా మిక్సమ్ ఉన్నా కూడా దాంట్లో దాన్ని మీరు సోక్ చేసుకోండి. అంటే మీరు ఎంతైతే మీరు ఆనియన్ పీల్స్ వేస్తున్నారో అది మునిగేటట్టుగా, అంటే దాదాపుగా ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసేసి పెట్టండి. పెట్టి దానిపైన క్యాప్ పెట్టేసి షేడ్లో పెట్టండి. మధ్యలో కలుపుకోండి. లైట్గా పింక్ షేడ్ వస్తుంది, ఆ తర్వాత చాలా డార్క్ షేడ్ వస్తుందండి. అయితే ఈ లిక్విడ్ని మనము ఎంత పర్సెంటేజ్లో మనం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇది 1:3 రేషియోలో మనం ఇది కలుపుకోవాలండి. దానివలన ఏంటంటే మొక్కలకి ప్రతి ఒక్క పోషకం అనేది మనకి అందుతుంది. ఆనియన్ పీల్లో చాలా పోషకాలు ఉంటాయి, అవేంటో మనం తెలుసుకుందాం ఇది కంప్లీట్ అయ్యాక. అయితే అలా కలుపుకున్న తర్వాత మీరు ప్రతి మొక్కకి ఇవ్వండి. దానివలన ఏమవుతుందంటే మీ మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. పైన పురుగులు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, లేదా మట్టిలో ఏమైనా పురుగులు ఉన్నా కూడా మీకు అన్నీ పోతాయండి. ఆనియన్ అనేది చాలా దాని స్మెల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి మీకు మిల్లీ బగ్స్ ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఈ లిక్విడ్ వచ్చేసి మీరు ఇండోర్ అవుట్డోర్ ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లిక్విడ్ ఇచ్చే ఒక వారం ముందు, వారం తర్వాత కూడా ఎలాంటి లిక్విడ్స్, ఎలాంటి ఎరువులు ఇవ్వకూడదండి. దానివల్ల ఏమవుతుందండి, ఇది ఆల్రెడీ ఉండడమే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఎరువులు ఇస్తే మన మొక్కలు పాడే అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం ఇండోర్ అవుట్డోర్ అన్నీ చెప్పాం, మళ్ళీ ఏంటి అని అనుకుంటున్నారా? క్రోటన్స్ కానివ్వండి, ఇండోర్ ప్లాంట్స్లలో మనకి పోతోస్ ఇలాంటి మొక్కలు ఉంటాయి కదండి, వాటికి ఇస్తే నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఆ మొక్కలు షైన్ ఉంటాయి, లీవ్స్ అనేవి గ్రీన్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేసినా కూడా కామెంట్ చేసి చెప్పండి. అలానే కొంతమంది ఆనియన్స్ వాడారు కదండి, వాళ్ళు ఇప్పుడు తులసి మొక్క కానివ్వండి, మనకి ఇలాంటి మొక్కలు ఉంటాయి, అలాంటి మొక్కలకి మీరు ఇస్తే ఇవ్వండి, లేదంటే అవి స్కిప్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. అలానే మనం సీడ్లింగ్ పెడతాం కదండి, సీడ్లింగ్ వాటికి కూడా మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చీమలు కానివ్వండి అలాంటివి రాకుండా ఉంటాయి. ఆ మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి. అయితే ఆనియన్ పీల్ లిక్విడ్లో ఏమేం పోషకాలు ఉంటాయని మీకు చెప్తానన్నాను కదండి. సోడియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుందండి, ఇంకా చాలా ఉంటాయి. అందుకే ఇది వాడడం వల్ల మన గార్డెన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, గ్రీన్గా కూడా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలు స్ట్రెస్లో ఉన్నా కూడా ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల కొంచెం హెల్దీగా పెరుగుతాయండి, చనిపోకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పిన 3 కూడా మీకు లిక్విడ్స్ ఎలా అనిపించాయి, అయితే ఇవి 3 కాకుండా మీరు ఏమేమి వాడుతున్నారో అవి కూడా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.